ఈ దినవాక్య ధ్యానాంశం ఆత్మలో ఆలాపన. ఒకానొక సమయంలో ఒక వ్యక్తికి తన గుండెలో ఉన్న సమస్యను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి చాలా భయంగా వణుకుతూ ఉన్నాడు. ఆ భయానికి కారణము తాను విన్న కొన్ని దుర్వార్తలు. ఎవరికో ఆపరేషన్ అయిందట, కానీ చనిపోయాడట. మరొకరికి ఆపరేషన్ సక్సెస్ అయిందట, కానీ కొన్ని రోజులకే చనిపోయాడు. తాను వింటున్న ఇటువంటి దుర్వార్తలను బట్టి తనకు తెలియకుండానే తనలో నిరాశ నిస్పృహ ప్రవేశించి తనను బహుగా కృంగదీస్తున్నాయి. ఆ భయం తనను ఆవరించినప్పుడు తాను దేవునికి ప్రార్థన కూడా చేయలేని స్థితికి చేరిపోయాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేశాడో అప్పుడు తనలో ఒక నిర్లిప్తత ఏర్పడి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయి నేను చనిపోతే ఏమైపోతానే అనే తలంపు అతన్ని మరింతగా కృంగదీసింది. ఈ విధముగా కృంగిపోయి నీరుగారిపోయిన స్థితిలో హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉండగా అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చి, అయ్యా, మీ ఆపరేషన్కి టైం అయింది, మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళడానికి వచ్చానని చెప్పి అతని స్ట్రెచ్చర్ మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధమైన మాటలు మాట్లాడలేదు, కానీ స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తూ తన హృదయంలో హమ్మింగ్ చేయటం మొదలుపెట్టాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అని ఈ పాట చేస్తూ అతని స్ట్రెచ్చర్లో ఉంచి లేపే ప్రయత్నం చేయగా ఆ స్ట్రెచ్చర్లో పడుకున్న వ్యక్తి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. అయ్యా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా, బాబు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేడో అన్న ఆలోచన నన్ను కృంగదీసి నా హృదయాన్ని నీరుగారిపోయే విధంగా చేసింది. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అని మీరు చేసిన ఆలాపన, ఆ ఆలాపనలో ఉన్న శక్తి నీరుగారిపోయిన నా హృదయంలోనికి ప్రవేశించి నన్ను ఓదార్చింది. ఇప్పుడు నాకు ఏ విధమైన భయం లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్తానని చెప్పాడు. గమనించండి, దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తి తన హృదయములో చేసిన ఆలాపన దేవునికి దూరమై నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన వ్యక్తి ఓదార్చి ధైర్యపరిచి దేవునికి దగ్గరగా చేసింది. మనము దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే ఆయన శక్తి చేత నింపబడతాం. అప్పుడు మన మాటలో, మన పాటలో, మన ఆలాపనలో శక్తి ఉంటుంది. ఆ దేవుని శక్తి ఇతరుల హృదయాలను ఓదారుస్తుంది, గుండె పగుళ్లను సరిచేస్తుంది, గుండెలో ఉన్న దిగులను దూరం చేస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి చేసే ఆలాపన కూడా ఎదుటివారి జీవితాలను మార్చేస్తుందన్న సత్యము గ్రహించిన నీవు నోరు తెరిచి మనస్ఫూర్తిగా, ప్రభువా, నీ ఆత్మచేత నిత్యము నింపబడిన నీ ఆత్మను కలిగి మాట్లాడగలిగిన, నీ ఆత్మను కలిగి పాడగలిగిన, నీ ఆత్మను కలిగి ఆలాపన చేయగలిగిన, నీ ఆత్మను కలిగి ఆదరించగలిగిన, భుజము తట్టగలిగిన, ఎదుటివారి కన్నీరు తుడవగలిగిన జీవితం నాకు దయచేయి అని ప్రార్థన చేస్తావా? ఈ ప్రార్థన నీవు చేయగలిగితే ఈరోజే ప్రభు తన ఆత్మను నీలో ప్రవేశపెట్టి పనికొచ్చే పాత్రగా నేను వాడుకోగలడు. అదే విధముగా రక్షించబడిన వారు తగిన సమయములో దేవుని మాటలు మాట్లాడగలిగియు మాట్లాడకపోవటం వలన, దేవుని పాటలు పాడగలిగియు పాడకపోవటం వలన, చేయకపోవటం వలన వారి చుట్టూ ఉన్న అనేక జీవితాలు దుఃఖసాగరంలో మునిగిపోతున్నాయి. ఒకవేళ నీవు రక్షించబడియు ఎదుటివారిని ఆదరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని నీ జీవితాన్ని సరిచేసుకోమని మనవి. బలహీనుడైన పిరికివాడైన పేతురు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని ఆత్మలో ఉన్న శక్తి ద్వారా అతడు బలాఢ్యుడై వాక్యము ప్రకటించగా అదే రోజు ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14 నుంచి 42 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.